టీసీఎస్ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఒక భరోసా. లక్షలాది మంది యువతకు అదొక కల, వాళ్ల తల్లిదండ్రులకు అదొక గర్వకారణం. మరి అలాంటి ఒక బ్రాండు మీద ఉన్న అపారమైన నమ్మకం పునాదులతో సహా కదిలిపోతే ఈరోజు మనం దాని గురించే విశ్లేషించబోతున్నాం. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఆ పేరు వెనక భద్రత, గౌరవం అన్నింటికి మించి టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఒక వారసత్వపు నమ్మకముంది. అదో కేవలం జాబిచ్చే కంపెనీ కాదు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక వ్యవస్థ అనే ఫీలింగ్. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఆ పెద్ద బ్రాండ్ ముసుగుచాటున మహారాష్ట్రలోని నాసిక్ ఆఫీస్ నుంచి దేశాన్ని షాక్కి గురిచేసిన ఒక చీకటి కథ బయటపడింది. ప్రతి ఒక్కర్ని ఉలిక్కిపడేలా చేసిన ఆ కుంభకోణం లోతుల్లోకి వెళ్దాం. ఇదేదో మామూలు ఆఫీస్ గొడవ అనుకుంటే పొరపాటే. దీని వెనకున్న వ్యవస్థీకృత నెట్వర్క్, ఆరోపణల తీవ్రత చూస్తే ఎవరైనా సరే నివ్వెరపోవాల్సిందే. ఏప్రిల్ 2, 2024. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు ఒకే ఆఫీస్ నుంచి 1 కాదు 2 కాదు, ఏకంగా 9 వేర్వేరు పోలీస్ కంప్లైంట్లు అంటే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఇది మొదటి బలమైన సంకేతమన్నమాట. ఈ కేసులో ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేశారు. ఇందులో టీం లీడర్లు ఉన్నారు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. కానీ అందర్నీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే వాళ్లల్లో ఒక హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. అవును, ఉద్యోగుల్ని కాపాడాల్సిన హెచ్ఆర్ఏ. ఇంకా దారుణమేంటంటే ఈ ఘోరమంతా నిన్నో మొన్నో మొదలైంది కాదు. 2022 నుంచి, అంటే 2 ఏళ్లకు పైగా ఈ నరకం కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు ఎవరు? చాలా వరకు 18 నుంచి 25 ఏళ్ల వయసున అమ్మాయిలు. వాళ్లు ఇచ్చిన కంప్లైంట్లలో ఉన్న ఆరోపణను వింటేనే ఒళ్ళు గగురుపడుతుంది. లైంగిక వేధింపుల నుంచి శారీరక దాడులు, అత్యాచారం, చివరికి బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల వరకు ప్రతి ఆరోపణ అత్యంత తీవ్రమైనది. ఈ ఆరోపణలు విన్నప్పుడు ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు అని అనుకోవచ్చు. కాని పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడ్డ నిజం వేరే ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక పక్కా ప్లాన్తో వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న ఒక ముఠా పని అని తేలింది. ఇక్కడ కనిపిస్తున్నది కేవలం 5 స్టెప్స్ కాదు, అది వాళ్ల పద్ధతి. కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలను ఎలా టార్గెట్ చేయాలి, ఎలా నమ్మించాలి, ఎలా లొంగదీసుకోవాలి, చివరికి ఎలా వేధించాలి అనే దానికి ఇదొక క్రూరమైన క్యాల్క్యులేటెడ్ ప్లేబుక్ అనమాట. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ అడ్డుకోలేకపోయారా? ఇక్కడే ఈ కేసులో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన యాంగిల్ బయటకొస్తుంది. అదే హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పాత్ర. ఉద్యోగులకు రక్షణ కవచంలా ఉండాల్సిన వ్యవస్థే సమస్యలో భాగమైంది. సాధారణంగా ఒక కంపెనీలో హెచ్ఆర్ అంటే ఏంటి? మనకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోడానికి ఒక సేఫ్ ప్లేస్, ఒక భరోసా. కాని ఈ కేసులో ఆరోపణల ప్రకారం ఏం జరిగిందో చూడండి. ఆ భరోసానే భయంగా మారింది. కాపాడాల్సిన చేతులే వేధించేవారికి అండగా నిల్చాయి. ఒక అమ్మాయి ధైర్యం చేసి తనపై జరుగుతున్న వేధింపుల గురించి హెచ్ఆర్ మేనేజర్కి వివరంగా కంప్లైంట్ ఇస్తే వచ్చిన సమాధానమేంటో తెలుసా? కూల్డౌన్, ఎంఎన్సీలలో ఇవన్నీ కామన్. ఎంత నిర్లక్ష్యపూరితమైన, షాకింగ్ సమాధానం కదా ఇది. ఆ నిర్లక్ష్యమే కాదు, అసలు ఈ వేధింపులకు సహకరించారనే ఆరోపణలతో అరెస్టైన 7గురిలో ఒక హెచ్ఆర్ అసిస్టెంట్, జనరల్ మేనేజర్ కూడా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థ వైఫల్యానికి ఇది పరాకాష్ఠ. సరే, ఈ కుంభకోణం బయటపడ్డాక ఏం జరిగింది? కంపెనీ ఎలా స్పందించింది? ఈ కేస్ ఇంకా ఎలాంటి ప్రశ్నల్ని మన ముందుంచుతోంది? ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఈ టైమ్లైన్ చూడండి. 2022లో వేధింపులు మొదలయ్యాయి. 2024 ఏప్రిల్ వరకు, అంటే 2 ఏళ్ల పాటు కంప్లైంట్లిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు చెప్తున్నారు. మరి కంపెనీ ఎప్పుడూ చెప్పే ఆ జీరో టాలరెన్స్ పాలసీ ఏమైనట్టు? ఇది చాలా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తోంది. ఈ కేసులో ఇంకో సున్నితమైన కోణం కూడా ఉంది. అదే మతపరమైన బలవంతం. ఎఫ్ఐఆర్లలో చెప్పిన వివరాల ప్రకారం బాధితుల్ని మతం మారమని ఒత్తిడి చేసినట్టు, వాళ్ల దేవుళ్లను అవమానించినట్టు, కెరియర్ను ఎరగా చూపినట్టు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అధికారులు ఈ కోణంలో కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒక్క సంఘటనతో ఇప్పుడు ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగాయి. వాళ్లు ఏమంటున్నారంటే ఇది కేవలం టీసీఎస్ సమస్య కాదు, మొత్తం ఐటీ ఇండస్ట్రీలో ఇలాంటి అంతర్గత ఫిర్యాదులు కమిటీలు ఎలా పనిచేస్తున్నాయో ఒక పెద్ద ఆడిట్ జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. సో ఇదంతా చూశాక
మన ముందు నిలబడే ప్రశ్న ఒక్కటే, ఉద్యోగుల్ని కాపాడాల్సిన సిస్టమే వాళ్లని వేధించే వాళ్లకి సపోర్ట్గా నిలబడితే ఇక అసలైన భద్రతెక్కడుంది? మనం మొదట మాట్లాడుకున్న నమ్మకం ఇక్కడే కదా ప్రశ్నార్థకమయ్యేది. ఇది కేవలం కొంతమంది చేసిన తప్పు కాదు, ఆ తప్పు చేయడానికి ఏళ్ల తరబడి అవకాశమిచ్చిన ఒక వ్యవస్థ వైఫల్యం. ఈ ఒక్క సంఘటన కార్పొరేట్ ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది యువత, వాళ్ల తల్లిదండ్రుల నమ్మకాన్ని కదిలించింది. అసలు ప్రశ్నేంటంటే, ఇప్పుడు ఈ చెదిరిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకుంటారు?